أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. قل أوحي إلي أنه استمع نفر من الجن فقالوا إنا سمعنا قرآنا عجبا. ఓ ప్రవక్త, ఇలాను, నాకు ఈ విధంగా దివ్య సందేశం పంపబడింది. నిశ్చయంగా ఒక జిన్నాతుల సమూహం దీనిని, ఈ ఖురానును విని తమ జాతి వారితో ఇలా అన్నారు: వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం ఖురాన్ విన్నాము. يهدي إلى الرشد فآمنا به ولن نشرك بربنا أحدا. అది సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. కావున మేము దానిని విశ్వసించాము, మరియు మేము మా ప్రభువుకు ఎవ్వడిని కూడా భాగస్వామిగా సాటి కల్పించము. وأنه تعالى جد ربنا ما اتخذ صاحبة ولا ولدا. మరియు నిశ్చయంగా మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. ఆయన ఎవ్వడిని భార్య సాహిబతున్గా గాని కుమారునిగా గాని చేసుకోలేదు. وأنه كان يقول سفيهنا على الله شططا. మరియు నిశ్చయంగా మనలోని అవివేకులు కొందరు అల్లాహ్ విషయంలో దారుణమైన మాటలు పలుకుతున్నారు. وأنا ظننا أن لن تقول الإنس والجن على الله كذبا. మరియు వాస్తవానికి మనం మానవులు గాని జిన్నాతులు గాని అల్లాహ్ను గురించి అబద్ధం పలకరని భావించేవారం. وأنه كان رجال من الإنس يعوذون برجال من الجن فزادوهم رهقا. మరియు వాస్తవానికి మానవులలో నుండి కొందరు పురుషులు జిన్నాతులలో నుండి కొందరు పురుషుల శరణు వేడుతూ ఉండేవారు. ఈ విధంగా వారు వారి జిన్నాతుల తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు. وأنهم ظنوا كما ظننتم أن لن يبعث الله أحدا. మరియు వాస్తవానికి వారు మానవులు కూడా మీరు జిన్నాతులు భావించినట్లు అల్లాహ్ ఎవ్వడిని కూడా సందేశహరునిగా పంపడని భావించారు. وأنا لمسنا السماء فوجدناها ملئت حرسا شديدا وشهبا. మరియు నిశ్చయంగా మేము ఆకాశాలలో రహస్యాలను తొంగి చూడటానికి ప్రయత్నించినప్పుడు మేము దానిని కఠినమైన కావలి వారితో మరియు అగ్ని జ్వాలలతో నిండి ఉండటాన్ని చూశాము. وأنا كنا نقعد منها مقاعد للسمع فمن يستمع الآن يجد له شهابا رصدا. మరియు వాస్తవానికి పూర్వం అక్కడి మాటలు వినటానికి మేము రహస్యంగా అక్కడ కూర్చునేవారం. కాని ఇప్పుడు ఎవడైనా రహస్యంగా వినే ప్రయత్నం చేస్తే అతడి కొరకు అక్కడ ఒక అగ్నిజ్వాల పొంచి ఉంటుంది. وأنا لا ندري أشر أريد بمن في الأرض أم أراد بهم ربهم رشدا. మరియు వాస్తవానికి భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశింపబడిందా, లేక వారి ప్రభువు వారికి సరైన మార్గం చూపగోరుతున్నాడా అనే విషయం మాకు అర్థం కావడం లేదు. وأنا منا الصالحون ومنا دون ذلك كنا طرائق قددا. మరియు వాస్తవానికి మనలో కొందరు సద్వర్తనులున్నారు, మరికొందరు దానికి విరుద్ధంగా ఉన్నారు.
వాస్తవానికి మనం విభిన్న మార్గాలను అనుసరిస్తూ వచ్చాము. وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا. మరియు నిశ్చయంగా మేము అల్లహ నుండి భూలోకంలో తప్పించుకోలేము అని అర్థం చేసుకున్నాము, మరియు పారిపోయి కూడా ఆయన నుండి తప్పించుకోలేము. وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا. మరియు నిశ్చయంగా మేము ఈ మార్గదర్శకత్వాన్ని ఖురానును విన్నప్పుడు దానిని విశ్వసించాము. కావున ఎవడైతే తన ప్రభువును విశ్వసిస్తాడో అతడికి తన సత్కర్మల ఫలితంలో నష్టాన్ని గురించి మరియు శిక్షలో హెచ్చింపును గురించి భయపడే అవసరముండదు. وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ فَمَنْ أَسْلَمَ فَأُولَئِكَ تَحَرَّوْا رَشَدًا. మరియు నిశ్చయంగా మనలో కొందరు అల్లాహకు విధేయులైన వారు ముస్లింలు ఉన్నారు, మరికొందరు నిశ్చయంగా అన్యాయపరులు, సత్యానికి దూరమైన వారు ఉన్నారు. కావున ఎవరైతే అల్లాహకు విధేయత ఇస్లాంను అవలంబించారో అలాంటి వారే సరైన మార్గాన్ని కనుగొన్నవారు. وَأَمَّا الْقَاسِطُونَ فَكَانُوا لِجَهَنَّمَ حَطَبًا. మరియు అన్యాయపరులే సత్యానికి దూరమైన వారు, నరకానికి ఇంధనమయ్యేవారు.